మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. తెలంగాణ ఈపాస్ స్కాలర్షిప్ రిన్యువల్కి సంబంధించింది ఈ వీడియో. మీ ఫోన్లో మీరే రిన్యువల్ చేసుకోవచ్చు. ప్రజెంట్ పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ ఫోన్లో మీరే రిన్యువల్ చేసుకోవచ్చు. అండ్ డిగ్రీ సెకండ్ ఇయర్స్, డిగ్రీ ఫైనల్ ఇయర్స్, బీటెక్ సెకండ్ ఇయర్స్, బీటెక్ థర్డ్ ఇయర్స్, ఫైనల్ ఇయర్స్, వేరే ఇంటర్ సెకండ్ ఇయర్స్ కానీ ఆల్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు ఇంటర్ జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, పీజీ కాలేజెస్ అందరికీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సేమ్ రిన్యువల్ ప్రాసెస్ ఉంటుంది. సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. మన మొబైల్లో మనమే స్కాలర్షిప్ రిన్యువల్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ క్యాంపస్లో ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎవ్రీ మంత్ ప్రతి నెల 1500 మిస్ బిల్ వస్తుంది. సెకండ్ ఇయర్లో కూడా ప్రతి నెల 1500 మిస్ బిల్ వస్తే అక్కడ మనం అడ్మిషన్ డేట్ ఏమి వేయాలి, ఎట్లా అప్లై చేయాలని డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలో చూసి మీ స్కాలర్షిప్ రెన్యువల్ మీ ఫోన్లోనే చేసి ప్రింట్ తీసుకొని సబ్మిట్ చేయండి స్కాలర్షిప్ సెక్షన్లో. మీ కాలేజ్లో పర్టికులర్ ఏ కాలేజ్ అయితే ఉందో ఆ కాలేజ్లో. సో వీడియో అయితే ఎండ్ వరకు కంపల్సరీ చూడండి. ఎస్పెషల్లీ క్యాంపస్ స్టూడెంట్స్ నన్ను రిక్వెస్ట్ చేశారు కాబట్టి వీడియో చేస్తున్నా. అన్న ఫోన్లోనే స్కాలర్షిప్ రిన్యువల్ చేసుకోవచ్చు కదా, ఒక వీడియో తీయండి. సో దట్ అందరు స్టూడెంట్స్ మీ వీడియో చూసి రిన్యువల్ చేసుకుంటారు. అండ్ వాళ్ళకి మిస్ బిల్ కూడా ప్రతి నెల 1500. సెకండ్ ఇయర్లో 10 నెలలు ఉంటారు. 10 నెలలకి 15,000 మిస్ బిల్ మీకు గవర్నమెంట్ నుంచి రిలీజ్ రావాలి. ఓకేనా? అది రావాలి అంటే ఎట్లా మనం స్కాలర్షిప్ రిన్యువల్ చేసుకోవాలి అనేది ఈ వీడియో. ఓకేనా? సో అంతే. వీడియో అయితే కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే, డన్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. తెలంగాణ ఈపాస్ స్కాలర్షిప్ రిన్యువల్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ చేసుకుంటున్నారు చాలామంది. సో అప్లికేషన్ వీడియో అనేది చేస్తున్నా, ఫోన్లోనే చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్గా క్యాంపస్లో ఉన్న వాళ్ళు, సబ్ క్యాంపస్లో ఉన్న వాళ్ళు, తెలంగాణ యూనివర్సిటీస్లో చదివే వాళ్ళ కోసం ఎస్పెషల్గా వీడియో చేస్తున్నా నేను. ఎందుకంటే మీరు క్యాంపస్లో ఉంటారు కాబట్టి మీకు స్కాలర్షిప్ రిన్యువల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ మంత్ మిస్ బిల్లు మీకు ప్రతి నెల 1500 మిస్ బిల్ వస్తుంది గవర్నమెంట్ నుంచి వెళ్ళి. ఆ మిస్ బిల్లు ప్రతి నెల సెకండ్ ఇయర్ మొత్తం 10 నెలలకు రావాలంటే ఎట్లా అప్లై చేసుకోవాలో, ఏ డేట్ పెట్టాలని క్లారిటీగా చెప్తా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీ మొబైల్లో గూగుల్ క్రోమ్లోనే చేసుకోవచ్చు ఇది. ఓకేనా? సో దానికి సెపరేట్గా మీ సేవకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి చూద్దాం అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలనేది. స్కాలర్షిప్ రిన్యువల్ ఈ ఈపాస్ వెబ్సైట్లోనే ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, పీజీ వాళ్ళు, 10th అయిపోయిన అందరూ ఇందులోనే స్కాలర్షిప్ అనేది ఫ్రెష్ అప్లికేషన్ చేసుకుంటారు, రిన్యువల్ అప్లికేషన్ చేసుకుంటారు. ఆ వెబ్సైట్ పేరే ఈపాస్ అండి. ఇక్కడ చూడండి, తెలంగాణ ఈపాస్ అని ఉంది కదా గూగుల్లో. ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. మీరు ఈపాస్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ కింద స్క్రోల్ చేసుకుంటే వస్తే ఇక్కడ చూడండి. మీరు ఒకవేళ మీ స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ మర్చిపోతే, ప్రీవియస్ ఇయర్ మీరు స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ అనేది రిన్యువల్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్ది, లాస్ట్ ఇయర్ది స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ లాస్ట్ ఇయర్ది మర్చిపోతే మీరు నో ఇయర్ అప్లికేషన్ నెంబర్ మీద క్లిక్ చేసి ఇక్కడ అకాడమిక్ ఇయర్ ఎంటర్ చేయండి. అకాడమిక్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ది. ఓకేనా? ఇప్పుడు 24 to 25 అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ది కాబట్టి. ఓకే, మనం రిన్యువల్ చేస్తున్నాం. మనకి లాస్ట్ ఇయర్ స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ తెలియాలి. ఓకే, ఈ ఇయర్ ఫ్రెష్ రిన్యువల్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ మీ 10th హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసు, ఎస్ఎస్సి పాస్ టైపు, డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఇవి ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేస్తే మీ స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ అనేది తెలుస్తుంది అన్నట్టు. సప్లిమెంటరీలో పాస్ అయ్యారా, 10th రెగ్యులర్గా పాస్ అయ్యారా, ఇది కూడా చూసుకొని ఎంటర్ చేయండి. కొంతమంది సప్లీలో పాస్ అవుతారు బట్ రెగ్యులర్ పెడతారు, అక్కడ అప్లికేషన్ నెంబర్ చూపించదు. సో ఈ విధంగా నో ఇయర్ అప్లికేషన్ నెంబర్ క్లిక్ చేసి మనం అప్లికేషన్ నెంబర్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ అని 2 ఉంటుంది. ప్రీ మెట్రిక్ అంటే అప్ టు 10th వరకు అండి. స్కూల్ లెవెల్లో స్కాలర్షిప్ అప్లికేషన్ చేసే వాళ్ళకి ప్రీ మెట్రిక్ అంటారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్ అంటే మనకు 10th అయిపోయిన తర్వాత జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, పీజీ కాలేజెస్ అందరూ ఇది క్లిక్ చేసుకోవాలి. మనకు ఇందులో నుంచే మనకి స్కాలర్షిప్ అనేది ఫ్రెష్ అప్లికేషన్, రిన్యువల్ అప్లికేషన్ చేసుకుంటాము. ఫ్రెష్ అప్లికేషన్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఓకే, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి సంబంధించిన ఫ్రెష్ అప్లికేషన్లు స్టార్ట్ అయినాయి. చేసుకోవచ్చు. టైం ఉంది. December 31st దాకా మనకి డేట్ అనేది ఉంటుంది. దాని తర్వాత కూడా ఎక్స్టెండ్ అవుతుంది. మార్చ్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ మార్చ్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది ఫ్రెష్ అప్లికేషన్. దాంతోపాటు ఇప్పుడు రిన్యువల్ అప్లికేషన్ అనేది చూసుకుందాం. కింద ఇక్కడ చూడండి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఫర్ రిన్యువల్ రిజిస్ట్రేషన్ 2025 to 26 అని ఉంది. ఇది క్లిక్ చేసుకోవాలి మనం. ఓకేనా? రిన్యువల్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఆన్ పెట్టుకోండి. గూగుల్ క్రోమ్లో డెస్క్టాప్ సైట్ అంటుంది దీన్ని. డెస్క్టాప్ సైట్ అనేది ఆన్ పెట్టుకోండి. మీకు కొంచెం తొందర స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది అన్నట్టు. సింపుల్. ఇక్కడ ఇంతకుముందు మీ స్కాలర్షిప్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ది స్కాలర్షిప్ అప్లికేషన్ది లాస్ట్ ఇయర్ది మీ దగ్గర ఉంటే అందులోనే స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ అప్లికేషన్ ఐడి అని. లేదంటే ఇంతకుముందుకు నో యువర్ స్కాలర్షిప్ క్లిక్ చేసి చూసుకున్నాం కదా, ఆ విధంగా కూడా చూసుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి టైప్, రెగ్యులరా సప్లిమెంటరీనా, ఎస్ఎస్సి ఏ ఇయర్లో పాస్ అయ్యారు, 10th క్లాసు, 10th హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి ఎంటర్ అప్లికెంట్ నేమ్ ఇన్ ఆధార్, యాజ్ పర్ ఆధార్ మీ అప్లికెంట్ నేమ్, మీ పేరు ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. సో డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకి రిన్యువల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి, అంతే. ఓకే.
చూడండి మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ జస్ట్ పైన అప్లికెంట్ ప్రీవియస్ ఇయర్ స్టడీయింగ్ ఇన్ఫర్మేషన్ అని చూపిస్తుంది, అంటే లాస్ట్ ఇయర్ది ఫస్ట్ ఇయర్ది. సో లాస్ట్ ఇయర్ మీ కోర్స్ ఏంది, నార్మల్గా మీ పేరు ఏంది అని చూపిస్తుంది, మీ 10th క్లాస్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది, మీ పేరు ఏంది అని చూపిస్తుంది. ఓకేనా. సో కాలేజ్ నేమ్ ఏంది అండ్ ఏ కోర్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇది ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. అండ్ కింద స్క్రోల్ చేసి మనం రెన్యువల్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఓకే. ఇక్కడ చూసుకుంటే మనకి ప్రీవియస్ ఇయర్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ ఉంటుంది, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవేమన్నా చేంజ్ చేసుకోవచ్చా, ఇఫ్ చేంజ్ రిక్వైర్డ్ అని అడుగుతుంది. ఒకవేళ మీ స్కాలర్షిప్ అప్లికేషన్ లో ఏదైతే నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫోన్ నెంబర్, ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఈమెయిల్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి, ఈమెయిల్ ఎంటర్ చేయండి. అండ్ కాలేజ్ డీటెయిల్స్ కూడా ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు యాక్చువల్గా, ఎందుకంటే ఫస్ట్ ఇయర్లోనే మనం కాలేజ్ డీటెయిల్స్ కరెక్ట్ ఎంటర్ చేస్తాం, ఈమెయిల్ మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్ ఎంటర్ చేస్తాం. ఇవి నో అనే ఉంటుంది, ఇవి జస్ట్ అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ గట్టిన ఎవరైనా మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కాలేజ్ అడ్మిషన్ డేట్ అని అడుగుతుంది. ఇక్కడ కాలేజ్ అడ్మిషన్ డేట్, ఎంటర్ కాలేజ్ అడ్మిషన్ డేట్, మీకు ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరెవరైతే మనకి కాలేజ్ అటాచ్డ్ హాస్టల్, CAH కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ అయితే ఉంటున్నారు, అంటే క్యాంపస్ హాస్టల్లో కానీ క్యాంపస్ సబ్ క్యాంపస్లో కానీ ఉంటున్న వాళ్ళు మీ అడ్మిషన్ డేట్ అనేది జూనే పెట్టుకోర్రి. ఓకేనా. సరే జూన్లో మీకు కంప్లీట్ కాకపోయినా కానీ మెస్ బిల్ అనేది జూన్ నుంచి మార్చ్ వరకు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు న్యాయంగా మనం ఎప్పుడు ఇది ఏమంత అక్టోబర్, ఇప్పుడు న్యాయంగా మనం అక్టోబర్ పెట్టుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ నుంచి మీరు నెక్స్ట్ ఇయర్ జూలై దాకా, ఆల్మోస్ట్ జూన్ జూలై దాకా ఉంటారు. 10 monthsకి మెస్ బిల్ రిలీజ్ కాదు. ఓకేనా. మీరు అక్టోబర్ పెట్టుకుంటే అక్టోబర్ టు మార్చే రిలీజ్ చేస్తారు. ఇప్పుడు అక్టోబర్ టు మార్చ్ అంటే మీకు ఎంత, ఇది ఒక 5 monthsకి 6 monthsకే మెస్ బిల్ రిలీజ్ అవుతుంది. సో ప్రాబ్లం అవుతుంది మీకు. మెస్ బిల్ అనేది ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మీరు అప్లై చేసుకున్నారు కదా, మీకు అంతా తెలిసిందే. ఫస్ట్ ఇయర్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ అని పెట్టుకోవాలి, CAH అని. ఓకేనా. ఎందుకంటే క్యాంపస్లో ఉన్న వాళ్ళు, సబ్ క్యాంపస్లో ఉన్న వాళ్ళు అయితే ఇట్లా పెట్టుకోవాలి. డే స్కాలర్ అని పెట్టుకుంటారు. నా బాధ ఏంటంటే ఈ CAH కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ అని పెట్టుకునే వాళ్ళకి మెస్ బిల్ అనేది మొత్తం రిలీజ్ కావాలి, లేదంటే PG అయిపోయినాక మనల్ని కట్టమంటారు. అందుకే అడ్మిషన్ డేటు జూన్ పెట్టుకోండి. జూన్లో ఏది పెట్టుకునే ఏం కాదు, June 1, 2, 3, 4, 5, June 10, June 20, June 30, June 25 ఇష్టం అనేది పెట్టుకోరు, ఏం కాదు. జూన్ నుంచి మార్చ్ వరకు మెస్ బిల్ రిలీజ్ చేస్తారు. మార్చి ఎండ్ అన్నట్టు. ఓకేనా. మార్చ్ ఎండ్ అయిపోతుంది అన్నట్టు. వాళ్ళు పాత లెక్కల ప్రకారం మార్చ్కి అకాడమిక్ ఇయర్ ఎండ్ అయిపోతుంది, ఏప్రిల్లో సమ్మర్ హాలిడేస్ వస్తాయి అన్నట్టు. అప్పుడు పాత లెక్కల ప్రకారం మార్చ్కి రిలీజ్ చేస్తారు వాళ్ళు. కానీ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది మనకి, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్ PG అయిపోవాలంటే నెక్స్ట్ ఇయర్ ఏదైనా జూన్ జూలై దాకా ఉంటుంది మినిమం. అందుకే మీరు జూన్ జూలై దాకా ఉంటారు కాబట్టి మార్చ్ దాకానే లాస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి అడ్మిషన్ డేట్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ మెయిన్గా మీరు అడ్మిషన్ డేట్ అనేది జూన్ పెట్టుకోర్రి. జూన్ పెట్టుకుంటే జూన్ నుంచి మార్చ్కి కరెక్ట్ లెక్క పెట్టుకోరు. 10 నెలలు ఉంటుంది, 10 నెలలకి 15,000 మెస్ బిల్ రిలీజ్ అవుతుంది. ఓకే. ఈ 15,000 మెస్ బిల్ రిలీజ్ అయితే మీ PG అయిపోయిన తర్వాత మీరు ఎక్స్ట్రా డ్యూ కట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇయర్లో 15,000, సెకండ్ ఇయర్లో 15,000, 30,000 గవర్నమెంటే రిలీజ్ చేస్తే మీరు ఫస్ట్ ఇయర్లో డిపాజిట్ చేసిన అమౌంట్, సెకండ్ ఇయర్లో మెస్ డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా కౌంట్ చేస్తారు. సో ఇది మొత్తం సరిపోతుంది, ఎక్స్ట్రా ఏం డ్యూ ఎక్కువ ఉండదు. ఇక మీరు సగం డేట్లు పెట్టిరనుకో, ఇక్కడ అడ్మిషన్ డేట్ అక్టోబర్ పెట్టిరనుకో, అక్టోబర్ సెప్టెంబర్ పెడితే మీరే లాస్ అవుతారు. ఓకేనా. అక్టోబర్ నుంచి మార్చికే రిలీజ్ అవుతుంది మెస్ బిల్లు, అది కొంచెం గుర్తుపెట్టుకోరి. అండ్ దీనికి సంబంధించింది చూసుకోరి. ఓకేనా. సో నెక్స్ట్ అడ్రస్ ఉంటుంది. మీ అడ్రస్ నార్మల్గా అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీ అకౌంట్ నెంబర్ ఆల్రెడీ ఉంటుంది, లాస్ట్ ఇయర్దే అకౌంట్ నెంబర్ ఉన్న IFSC కోడ్, మీ బ్యాంక్ డీటెయిల్స్. ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ సీడెడ్ విత్ ఆధార్, బ్యాంకుకి ఆధార్కి లింక్ ఉందంటే ఎస్ అని పెట్టాలి. ఇది డే స్కాలర్కి ఇట్లుంటుంది అండి. డే స్కాలర్కి డబ్బులు వస్తాయి, యాక్చువల్గా డే స్కాలర్షిప్ డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు నార్మల్ బ్యాంక్ డీటెయిల్స్. రిమైనింగ్ క్యాండిడేట్స్కి బ్యాంక్ డీటెయిల్స్ అడిగినా మనకేం రావు, క్యాంపస్లో సబ్ క్యాంపస్లో ఉండే వాళ్ళకి పెద్ద పని లేదన్నట్టు బ్యాంక్ తోటి. ఇక నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఏంటంటే 3 అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకటేమో ప్రీవియస్ ఇయర్ పాస్డ్ ప్రమోటెడ్ మెమో, అంటే ఫస్ట్ సెమిస్టర్ పాస్డ్ మెమో ఉంటుంది కదా. ఇప్పుడు సెకండ్ సెమ్ మెమో ఇప్పుడే రాదు, సో సెకండ్ సెమ్ మెమో పక్కన పెట్టుర్రి. ఫస్ట్ సెమిస్టర్ మెమో ఉంటుంది కదా మీది. సో పాస్ అయిందో ఫెయిల్ అయిందో ఏ మెమో అయినా పర్లేదు, ఫస్ట్ సెమిస్టర్ మెమో మీ యూనివర్సిటీ నుంచి తీసుకొని దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఒరిజినల్ మెమో మంచిగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. 30 KB to 100 KB అని ఉంది. మీ ఫోన్లో చేసుకోవచ్చు ఇది. ఓకేనా. ఫోన్లో నీట్గా డాక్యుమెంట్స్ కన్నా స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కాన్డ్ ఇన్కమ్ అఫిడవిట్ అండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఫస్ట్ ఇయర్లో మనం మీ సేవ నుంచి తీసుకున్నది ఇస్తాం, కానీ సెకండ్ ఇయర్లో ఇన్కమ్ అఫిడవిట్ ఇస్తాం. ఇన్కమ్ అఫిడవిట్ అనేది మీకు యూనివర్సిటీ దగ్గర మీ సేవలలో కనుక్కోండి, మీ సీనియర్స్ని కనుక్కోండి. నార్మల్గా మీ సేవలో కానీ నెట్ సెంటర్లో కానీ ఇస్తారు ఇన్కమ్ స్కాలర్షిప్ రిన్యువల్ కోసం. ఈ లాయర్ సంతకమును
కొంచెం స్టాంప్ లాగా ఉంటుంది, లాయర్ సైన్ అండ్ స్టాంప్ అట్లా ఉంటుంది అన్నట్టు. అది ఇన్కమ్ అఫిడవిట్ ఉంటుంది, ఒక ఫామ్ ఉంటుంది. ఓకేనా, ఒక ఫామ్లో మనం ఫిల్ చేయాలి. అది మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, అగ్రికల్చరా లేదంటే ఇంకేమన్నా సోర్స్ ఉందా అనేది, లేబరా అగ్రికల్చర్ అని కొంచెం ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ పేరు, మీ హాల్ టికెట్ నెంబరు, మీ కొన్ని కాలేజ్ డీటెయిల్స్ అవి ఫిల్ చేయాలి. కింద లాయర్ సంతకం ఉంటుంది, స్టాంప్ ఉంటుంది, దాన్నే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ దాన్నే ఒరిజినల్ డాక్యుమెంట్ కాలేజీలో సబ్మిట్ చేయాలి. ఓకేనా, మనకు స్కాలర్షిప్ ఫామ్తో ఇచ్చేటప్పుడు ఇన్కమ్ అఫిడవిట్ ఇవ్వాలి. ఇన్కమ్ అఫిడవిట్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ స్టూడెంట్ పేరెంట్ సిగ్నేచర్ కూడా అందులో ఉంటాయి, మీరు పెట్టవచ్చు అది. నెక్స్ట్ కాలేజ్ బోనఫైడ్ అండి. ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్ అంటే 2025 to 26 పీజీ సెకండ్ ఇయర్. ఇప్పుడు పీజీ స్టూడెంట్స్ అయితే పీజీ సెకండ్ ఇయర్, వేరే వాళ్ళు అయితే వేరే వాళ్ళు. సో పీజీ సెకండ్ ఇయర్ బోనఫైడ్ తీసుకోరు, స్టడీ సర్టిఫికేట్. మీరు చదువుతున్న ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీలో బోనఫైడ్ తీసుకోరు. ప్రజెంట్ 25 to 26 పీజీ సెకండ్ ఇయర్ స్టడీయింగ్ అని పెట్టండి. ప్రిన్సిపల్ సార్ సైన్ అని స్టాంప్ వేపిస్తే సరిపోతుంది. ఈ డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో ఇవి కంపల్సరీ అప్లోడ్ చేయాలి. ఓకే, ఈ మెమోను, ఇన్కమ్ అఫిడవిట్, బోనఫైడ్ ఇవి అప్లోడ్ చేసి ఇక్కడ బాక్స్ టిక్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి కథం సబ్మిట్ చేస్తే మీ పని అయిపోతుంది. ఓకేనా, ఇవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసి సబ్మిట్. సింపుల్ కదా, జస్ట్ బేసిక్ డీటెయిల్సే. ఫస్ట్ ఇయర్ లెక్క అన్ని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 3 అప్లోడ్ చేసి ఇక పైన చిన్న డీటెయిల్స్ ఫిల్ చేసుకొని సబ్మిట్ చేస్తే అయిపోతుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని కాలేజీలో తొందర సబ్మిట్ చేయండి. సో దట్ మీకు తొందర మెస్బీ రిలీజ్ అవుతుంది, తొందర ట్యూషన్ ఫీజు రిలీజ్ అవుతుంది, కోర్స్ ఫీజు రిలీజ్ అవుతుంది. అది చాలామంది స్కాలర్షిప్ లాస్ట్ డేట్ అడుగుతారు. ఏం లేదు, December 31 దాకా అది ఎక్స్టెండ్ అవుతుంది. December 31 దాకా ఉంటుంది. ఓకేనా, రిన్యువల్ డేట్ కూడా December 31 దాకా కంపల్సరీ పెడతారు. ఈ లోపు మీరు రిన్యువల్ అనేది చేసుకోండి. అండ్ ఫ్రెష్ అప్లికేషన్లు కూడా December 31 దాకా ఉంటాయి. అండ్ ఫ్రెష్ వాళ్ళకి మార్చ్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ దాకా కూడా ఎక్స్టెండ్ అవుతుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా అప్లై చేసుకోవచ్చు. స్కాలర్షిప్కి సంబంధించింది రిన్యువల్ డాక్యుమెంట్ ఆర్ ఫ్రెష్ అప్లికేషన్ ఏదైనా కూడా. సో లేట్ చేయకుండా తొందరగా చేసుకోరు, ఎందుకంటే తొందరగా చేసుకుంటేనే తొందర మెస్ బిల్ రిలీజ్ అవుతుంది, తొందర కోర్స్ ఫీజు రిలీజ్ అవుతుంది. కాబట్టి కొంచెం అట్లా చేసుకోరు అన్నట్టు. ఓకేనా, సరే మరి ఉంటా, బాయ్, సైనింగ్ ఆఫ్. హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. అండ్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ అనేది ఈ ఛానల్ నుంచి మీకు ఇస్తా కంపల్సరీ. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. డన్, ఉంటా మరి, బాయ్, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.